దశాబ్దాలుగా అందని ద్రాక్షగా ఉన్న ఐసీసీ ప్రపంచ కప్ను ఎలాగైనా ఈసారి అందుకోవడమే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగుతోంది. వన్డే ప్రపంచ కప్లో నేడు తొలి మ్యాచ్ గౌహతి వేదికగా భారత శ్రీలంకల మధ్య జరగనుంది. హర్మన్ప్రీత్ కౌర్ బృందం సొంతగడ్డ అనుకూలతల్ని వినియోగించుకుని మెగా ఈవెంట్లో రాణించాలనే పట్టుదలతో ఉంది. ఇటీవల పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఫామ్ కూడా భారత జట్టులో కొండంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు సొంత గడ్డపై జరిగే మెగా ఈవెంట్లో తెరదించాలని క్రికెట్ అభిమానులు గంపడాసలు పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు కొలంబోకు వెళ్తుంది. అక్టోబర్ 5న కొలంబో వేదికగా పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది. పాక్తో మ్యాచ్ ఆడాక భారత బృందం తిరిగి స్వదేశానికి చేరుకుంటుంది. విశాఖపట్నంలో అక్టోబర్ 9న దక్షిణాఫ్రికాతో, అక్టోబర్ 12న విశాఖపట్నంలోనే ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. ఈ 2 మ్యాచ్ల తర్వాత అక్టోబర్ 19న ఇండోర్లో ఇంగ్లాండ్తో ఆడనున్న భారత్, అక్టోబర్ 23న నవీ ముంబైలో న్యూజిలాండ్ జట్టుతో, అక్టోబర్ 26న నవీ ముంబైలోనే బంగ్లాదేశ్తో ఆడి లీగ్ దశను ముగుస్తుంది. లీగ్ దశ ముగిశాక టాప్ 4లో నిలిచిన జట్టు సెమీఫైనల్ చేరుకుంటాయి.